అబ్రహాం ఏమన్నాడు? 400 సంవత్సరాలు అక్కడికి వెళ్తారయ్యా, వెళ్ళిన తర్వాత చెరలో ఉంటారు, వారికి నేనే తీర్పు తీర్చుతాను, తీర్పు తీర్చిన తర్వాత మళ్ళా నేను ఈ ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వస్తాను అని అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? ఇజ్రాయేలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. కానీ నిర్మాకాండంలోకి వచ్చేసరికి మాత్రం ఎన్ని సంవత్సరాలు కనబడుతుంది? 430 సంవత్సరాలు కనబడుతుంది. ఎందుకు? అసలు ఎందుకు ఇలా జరిగింది, దీని సంగతి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత యోసేపు 30 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజు స్థానంలో ఉన్నట్టుగా పరిపాలించాడు. రాజుగా పరిపాలించాడు. చేశాడా? ప్రధానమంత్రిగా ఉంది. ఆ కరువు కాలంలో ఆ దర్శనాన్ని పట్టుకుని, ఆ దర్శనానికి అర్థాన్ని చెప్పిన కారణం చేత ఆయన ఏం చేయబడ్డాడు అంటే అక్కడ ఉన్నతమైన స్థానంలో పెట్టబడ్డాడు. అంటే యోసేపు పరిపాలిస్తున్నప్పుడు అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళారు కదా. అప్పటికి యోసేపు ఏం చేస్తున్నాడు? ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కనుక యోసేపు పరిపాలించినటువంటి ప్రియులారా, ఈ 30 సంవత్సరాలను దేవుడు దాని శరగా కానీ బానిసత్వంగా కానీ దేవుడు లెక్కలేదు. ఎవరు పరిపాలించింది? దేశమేమో ఐగుప్తు దేశం, పరిపాలించేదేమో ఎవరు? యోసేపు. కాబట్టి ఈ 30 సంవత్సరాలు మాత్రం ఏం చేయలేదు చెప్పండి? ఏం చేయలేదు. ఈ 30 సంవత్సరాలను అది బానిసత్వం కాలంగా, లేకపోతే వారికి ఎంత ఉండేటువంటి కాలంగా దేవుడి లెక్కలోనికి తీసుకోలేదు. ఎందుకంటే తన ప్రజలే తనను పరిపాలించారు కనుక, తన మనుషులే తనను పరిపాలించారు కనుక ఏమైందంటే వారిని తీసుకోకుండా దేవుడు ఏం చేశాడంటే లెక్కను పొందించాడు. ఓకే, మీకు అర్థమైంది కదా ఈ విషయం. ఎన్ని సంవత్సరాలు ఇది? ఇది 400 సంవత్సరాలు. శర చెప్పండి ఏంటి? శర. ఇది పెద్ద శర. అలాగే ఐగుప్తులోనికి మరొక ఈ శర అంటే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఈ విషయం మీకు అర్థమైంది కదా. ఈ విషయాన్ని అలాగే అర్థం చేసుకోండి. నేను ఇంకో విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. రైట్, మరొక విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి. రఫ్గా రాసుకోండి. చెప్పి ఆ తర్వాత నేను విషయాలు నేను చెప్తాను. జకరియా 7:5. దయచేసి విషయాన్ని గమనించండి. ప్రవక్తల గ్రంథాలను మనము చదువుతున్నప్పుడు, ఆ విషయాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు, జ్ఞానిస్తున్నప్పుడు గమనించవలసింది ఏంటంటే, శర ముందు ప్రవక్తలు అంటే ఐగుప్తు శరలోనికి వెళ్ళినప్పుడు 70 సంవత్సరాలు ఏం చేయబడ్డారంటే వీరు శరలో ఉన్నారు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు శరలో ఉన్నారు. శరకు ముందున్నటువంటి ప్రవక్తలు, శరలో ఉన్న ప్రవక్తలు, శర తరువాత ఉన్న ప్రవక్తలు. శరలో ఉన్నప్పుడు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందు కొంతమంది ఉన్నారు, వెళ్ళిన తరువాత శరలో కొంతమంది ఉన్నారు,
శరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది ఉన్నారు. ఇలాగ శర తర్వాత శరకు ముందు ఈ ప్రవక్తలు మనం డివైడ్ చేసినప్పుడు ఇలా డివైడ్ చేసి మనం దాన్ని ఏం చేయాలా చదవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక వాయిస్ ఉంటుంది. శరలో ఉన్న వాళ్ళ బాధ ఒకలా ఉంటుంది, బయటకు వచ్చిన వాళ్ళ బాధ ఒకలా ఉంటుంది. అదే శరకు ముందు ఇలా జరుగుతుంది అనేటువంటి ఏదైనా ఒక విషయం మనకు తెలిసిందనుకోండి, తెలిసినప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా అని. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి. ఇలాంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఇందులో 40 సంవత్సరాలు సొలొమోను, సౌలు 40 సంవత్సరాలు పరిపాలించిన తరువాత, 40 సంవత్సరాలు దావీదు పరిపాలించిన తరువాత, 40 సంవత్సరాలు ఆ తర్వాత రాసుకునే నేను చేస్తాను అంటే మనసులోకి వెళ్ళిపోనే. ఫస్ట్ మొదటి రాజు ఎవరు, తర్వాత సొలొమోను. ఈ ముగ్గురు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఇజ్రాయేలు రాజ్యాన్ని రెండుగా చీల్చేశాడు. ఏం చేశాడు? రెండుగా చీల్చేశాడు. దాన్ని రెండుగా చీల్చేసిన తర్వాత దాన్ని కొన్ని విధాలుగా మనం గమనించవచ్చు. ఏంటంటే జాగ్రత్తగా గమనిస్తే ఉత్తర రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా. చెప్పండి. దక్షిణ రాజ్యము అంటే ఉత్తర రాజ్యంగా ఆయన విభజించాడు, దక్షిణ రాజ్యంగా 2 రాజ్యాలుగా విభజించబడ్డాయి. ఇందులో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఉత్తర రాజ్యముగా ఉన్నటువంటి దానికి దేవుడు 10 గోత్రాలు ఇచ్చాడు. ఎన్ని గోత్రాలండి? 10 గోత్రాలు. ఇది దక్షిణ రాజ్యముగా ఉన్నటువంటి దానికి 2 గోత్రాలు ఇచ్చాడు. ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. దీన్ని ఒక్కొక్క గోత్రానికి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఏం చేశారు? ఏర్పాటు చేసుకున్నారు. ఈ గోత్రానికి యారాబాము అనేటువంటి ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎవరిని? యారాబాము అనేటువంటి ఆయన్ని ఎన్నుకున్నాడు. దీనికి ఏంటమ్మా? రెహబాము అనేటువంటి ఆయన్ని ఎన్నుకున్నాడు. ఈ 10 గోత్రాలేమో ఒకరు పరిపాలిస్తున్నారు. ఈ 2 గోత్రాలేమో సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పరిపాలిస్తున్నాడు. ఈ యొక్క యెరొబోము అయితే కనుక సొలొమోను యొక్క సైన్యంలో చాలా నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు తన నమ్మకాన్ని దేవుడు చూచి అన్నాడు, నేను ఈ రాజ్యంలో నీకు పాలుభాగాన్ని ఇస్తాను. అతను రాజు కొడుకేం కాదు. యెరొబోము ఎవరు కాదు? రాజు కొడుకేమి కాదు. కానీ సైన్యంలో చాలా నమ్మకస్తుడు, బలశూరుడు, స్వారమైన యూజ్ చేస్తున్నటువంటి అమ్మ ఈ మెటీరియల్ ఇస్తాను. సేమ్ మెటీరియల్ నేను ఏదైతే మీకు మైండ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, నేను మెటీరియల్ ఇస్తాను, మీరు రాసుకుంటారు. ఓకే. దక్షిణ రాజ్యాన్ని విభజించాలన్నమాట. ఈ విషయాన్ని విభజించి ఆయనేమో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు. ఈయనేమో ఈ రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు. 10 గోత్రాలు. ఇది 10 గోత్రాలు కదా. ఈ 10 గోత్రాలు కూడా సుమారుగా 19 మంది రాజులు పరిపాలించారు. చెప్పండి ఎంతమంది? 19 మంది రాజులు పరిపాలించారు. అయితే యూదా అంటే ఇది యూదా అన్నమాట. దక్షిణ గోత్రం ఏంటంటే యూదా. ఇదేమో యూదా, ఇదేమో ఇశ్రాయేలు. ఇదేంటిది? ఇదేమో ఇశ్రాయేలు, అది యూదా. ఇదేంటిది? యూదా. ఇశ్రాయేలు, యూదా ఈ 2 గోత్రాలు కూడా ఎవరికి వారిగా పరిపాలించుకుంటున్నారు. దీన్నేమో 19 మంది రాజులు పరిపాలించారు. ఈ యొక్క యూదా గోత్రాన్ని మాత్రం 22 రాజులు పరిపాలించారు. ఈ పరిపాలిస్తున్న సమయంలో ఈ యొక్క ఇశ్రాయేలు గోత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ 19 రాజులు కూడా చెడ్డవారు. ఎంతమంది? 19 రాజులు కూడా
చెడ్డవారు కనుక ఆ ప్రజలు కూడా చెడ్డ మార్గంలో ఆ ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? చెడ్డ మార్గంలో వెళ్ళిపోయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. దేవుడు ఎందుకు భయం లేకుండా, భక్తి లేకుండా అయిపోయారు. కానీ యూదా గోత్రాన్ని పరిపాలిస్తున్న రాజుల్లో కొంతమంది మాత్రం మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం చాలా తక్కువ మంది మంచిగా పరిపాలించి దేవుడి కోసం నిలబడేవారు కొంతమంది ఉన్నారు. ఓకేనా? రైట్. ఈ విషయాన్ని గ్రహించాను. అంటే ఇది ప్రియులరా, ఈ గోత్రాల్లో నుంచి ఈ సెరలో, ఈ 70 సంవత్సరాల సెరలో ఆ పరిపాలన అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒక్కొక్కరి మీద దాడి చేశారు. ఏం చేశారు? భయంకరమైన దాడి జరిగింది. అంటే గోత్రాల మీద దాడి జరిగింది, ఈ గోత్రాల మీద కూడా. అంటే ఉత్తర రాజ్యం మీద దాడి జరిగింది, దక్షిణ రాజ్యం మీద కూడా దాడి జరిగింది. రెండాటి మీద దాడి జరిగింది. బబులోను రాజు ఒక దాని మీద చేసి, అషూరు రాజు మరొక దాని మీద చేసి యుద్ధం చేసి ఏం చేశాడంటే వాటిని లోపరుచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వీరికి మీద పరిపాలించుకుంటున్న వారు మరొక చేతులకి శరణలోనికి వెళ్ళిపోయారు. చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు? శరణలోనికి. మైండ్లో పెట్టుకోండి. దాన్ని ఒకవేళ మీకు ఇదైతే కనుక నేను మ్యాప్ నుంచి ఇద్దామన్నాను, మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఓకే? అంటే ఎవరికి వాళ్ళు పరిపాలించుకుంటున్న వారు బబులోను రాజు వచ్చి ఆ దినాల్లో రాజ్యం మీద వచ్చి ఏం చేశాడంటే ఈ రాజ్యం మీద పడ్డాడు. అది దాన్ని ఏం చేశాడు? లోపరుచుకున్నారు. ఆ సూర్యులు వచ్చారు, మళ్ళా దాన్ని లోపరుచుకోవడం జరిగింది. అయితే అంటే ఎప్పుడెప్పుడు లోపరుచుకున్నారు, ఎక్కడెక్కడ లోపరుచుకున్నారు, ఏ సంవత్సరంలో చేశారు, ఏ సంవత్సరంలో దాడి జరిగింది, ఏ సంవత్సరంలో ఎంతమందిని తీసుకుని వెళ్ళారు అంటే శర. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మొత్తం మీద ఇశ్రాయేలు శరలోనికి వెళ్ళారు. ఏం చేశారు? ఇశ్రాయేలు శరలోనికి వెళ్ళారు. ఈ శర కాలం 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అందరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ శరకాలం 70 సంవత్సరాలు. ఈ శరలో ఉన్నప్పుడు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. అర్థమైందమ్మా? కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. శరలో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. శర తరువాత కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఓకే, మీకు అర్థమైంది కదా ఈ విషయం? ఎక్కడెక్కడ ఉన్నారు? శరకు ముందు ఉన్నారు. అంటే మనం అంటే ఈ ప్రవక్తల గ్రంథాలు టచ్ చేసేటప్పుడు ఆయన శరలో ఉన్న ప్రవక్త, శరకు ముందు ఉన్న ప్రవక్త, లేకపోతే తర్వాత ఉన్న ప్రవక్త అని మనకు క్లారిటీ ఉండాలన్నమాట. ఆ క్లారిటీ మనకు ఉందనుకోండి, మనం డిస్టర్బ్ అవుతాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా ఎందులో ఉన్నారు అంటే? ఇజ్రాయెల్ శరలో ఉన్నప్పుడు ఈ ప్రవక్త ఉన్నాడా, అందుకని ఇలా ఏడ్చాడా, అందుకని ఇంత బాధతో మాట్లాడాడా, అందుకని ఇంత ఇబ్బంది పడ్డాడా అనేటువంటిది మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఓకేనండి? శరకు ముందున్నటువంటి ప్రవక్త శరలోనూ కూడా ఉన్న ప్రవక్త, శరలోనూ ఉన్నాడు ఒక్కో ప్రవక్త, శరకు ముందు కూడా ఉన్నారు. శరలోనూ ఉన్నారు, శరకు ముందు కూడా ఉన్నారు. కొంతమందికి శరకు ముందున్నారు, ప్రవశిస్తూ ఉన్నారు, కానీ వారు శరలోనికి వెళ్ళలేదు. కొంతమందిని శరలోనికి వెళ్ళలేదు, కొంతమంది శరలోనికి వెళ్ళలేదు. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది భక్తుల్ని దేవుడు శరలోనికి తీసుకెళ్లకుండానే ఉంచేశారు. శరలోనికి వెళ్ళకుండానే ఉంచేసి ఆ శరలోనికి వెళ్ళకుండానే, ఆ ప్రదేశానికి వెళ్ళకుండానే ఒక ఏరియాలను ఉంచేశారు. ఇర్మియా అనే భక్తుడు ఉన్నాడు. బబులోను రాజు వచ్చాడు, శరలోనికి అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇర్మియా మాత్రం శరకు ముందు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. మనది ఇలాగ అయిపోతుంది మన దేశం, కాబట్టి కన్నీరు ఇడవండి, కాబట్టి మీరు మొదలు పెట్టండి, మీరు పాపాలు ఒప్పుకోండి అని చెప్పి మొదలు పెడతా ఉంటే అందరూ తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. ఆ శరలోనికి ఇర్మియా శరలోకి మాత్రం వెళ్ళలేదు. శరలోనికి వెళ్ళినటువంటి వారిలో కొంతమంది ఉన్నారు, శరకు ముందున్న వాటిలో కొంతమంది ఉన్నారు. శర ఎన్ని సార్లు జరిగింది అంటే సుమారుగా శర 4 సార్లు జరిగింది. ఎన్నిసార్లు? 4 సార్లు. 4 దఫాలుగా జరిగింది. 4 దఫాలుగా జరిగింది. కాబట్టి మనం ఈ ప్రవక్తల విషయాలను మనం నేర్చుకుంటున్నప్పుడు, ఈ ప్రవక్తల విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు
ఈ ప్రవక్త విషయాలకు మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శరలో ఉన్న, శరకు ముందున్న ప్రవక్తలు, శరలో ఉన్న ప్రవక్తలు, శర తర్వాత ఉన్న ప్రవక్తలు. ఓకే, ఈ విషయాలు మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. ఈ శర లోనికి వెళ్ళేటప్పుడు ఎన్ని దఫాలుగా శరలోనికి వెళ్ళారు, ఎన్ని దఫాలుగా శరలోంచి బయటికి వచ్చారు, ఎన్ని దఫాలుగా ఈ పని జరిగింది అన్న విషయాన్ని ఈ విషయాన్ని మనం ముందుకు వెళ్దాం. దయచేసి ఆ విషయాన్ని గ్రహించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా? స్టార్ట్ చేయండి.